పైథాన్ ఫ్రేమ్వర్క్. సో ప్రీవియస్ వీడియోస్లో మనకి ఫస్ట్ మాడ్యూల్ అంటే ఏందో డిస్కస్ చేసినాం, దాని తర్వాతకి ప్యాకేజ్ అంటే ఏందో డిస్కస్ చేసినాం, దాని తర్వాత లైబ్రరీ అంటే ఏందో డిస్కస్ చేసినాం. ఈ రోజు ఏం చేద్దామంటే పైథాన్ ఫ్రేమ్వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఇట్స్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకోవచ్చు. ఆర్కిటెక్చర్ అని చెప్పుకోవచ్చు. సో ఏంటి ఆర్కిటెక్చర్ అంటే మనకి ఆర్కిటెక్చర్లో రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఎంవిసి ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఒకటి వచ్చేసరికి ఎంవిటి ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఓకేనా? ఎంవిసి ఆర్కిటెక్చర్ ఏంటంటే మోడల్ వ్యూ కంట్రోల్. కంట్రోలర్ అనుకో. అదేవిధంగా ఒకవేళ మీరు ఎంవిటి ఆర్కిటెక్చర్ తీసుకున్నట్లయితే మోడల్ వ్యూ టెంప్లెట్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్తో పాటు మనకి ఒక ఆర్కిటెక్చర్ ఉన్నట్లయితే దాన్ని ఏం చెప్తామంటే మనం ఫ్రేమ్వర్క్ అంటాం. ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంటే మనకు ఒక డెవలపర్కి ఓకేనా అప్లికేషన్ డెవలప్ చేయడానికి అన్నీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టినప్పుడు మనకి ఏం చేస్తాం, మనము కాంట్రాక్టర్కి అన్ని ప్రొవైడ్ చేస్తాం కదా, శాండ్ కానీ ఆయిల్ కానీ స్టీల్ కానీ అట్లాంటివి కానీ ప్రొవైడ్ చేస్తాం కదా. సో ఫ్రేమ్వర్క్ కూడా ఏం చేస్తారంటే ఒక డెవలపర్కి అన్ని ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒక లైబ్రరీ అండ్ ఇంకొక లైబ్రరీ తీసుకుంటాం. వీటితో పాటు ఒక ఆర్కిటెక్చర్, ఎంవిసి ఆర్ ఎంవిటి ఈ ఆర్కిటెక్చర్. సో ఈ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా కలిపితే ఏం చెప్తామంటే ఇక్కడ ఫ్రేమ్వర్క్ అంటాం. ఇక్కడ మనం ఫ్రేమ్వర్క్ అంటాం. కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ విత్ ఆర్కిటెక్చర్. ఎంవిటి ఆర్ ఎంవిసి ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతాం. సో పైథాన్లో మనకి కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, ఆ ఫ్రేమ్వర్క్స్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి జాంగో. చాలా ఇంపార్టెంట్, ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ అని చెప్తాము. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఫ్లాస్క్ అనేది కూడా ఒక వెబ్ ఫ్రేమ్వర్కే. అదేవిధంగా మీరు చూసినట్లయితే బాటిల్ అనేది కూడా ఒక వెబ్ ఫ్రేమ్వర్కే. ఓకేనా? అదేవిధంగా మీరు చూసినట్లయితే చెర్రీపాయ్ అనేది కూడా ఒక ఫ్రేమ్వర్కే. చెర్రీపాయ్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి పిరమిడ్ అనేది కూడా ఒక ఫ్రేమ్వర్క్. ఓకేనా? సో నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా ఫ్రేమ్వర్క్స్ కదా, వీటికన్నిటికీ కూడా ఆర్కిటెక్చర్ ఉంటాయి అనమాట. సో ఇది ఎంవిటి ఆర్కిటెక్చర్. ఇది ఎంవిటి ఆర్కిటెక్చర్, అట్లా మోడల్ వ్యూ టెంప్లెట్ ఆర్కిటెక్చర్. సో ఈ జాంగో అనేది ఒక ఫ్రేమ్వర్క్ కాబట్టి ఏం చేస్తుందంటే ఈ ఫ్రేమ్వర్క్ మనకి వెబ్ అప్లికేషన్లో డెవలప్ చేయడం కోసము ఎంవిటి ఆర్కిటెక్చర్తో పాటు మనకి డిఫరెంట్ లైబ్రరీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లైబ్రరీస్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు డిఫాల్ట్గా మనకి ఏముంటుంది, ప్యాకేజెస్ ఉంటాయి. మళ్ళీ డిఫాల్ట్గా మనకి ఏముంటుంది, మాడ్యూల్స్ ఉంటాయి. మళ్ళీ డిఫాల్ట్గా మనకి ఏముంటాయి, క్లాసెస్, ఫంక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఇది ఫ్రేమ్వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ మీకు పైథాన్లో ఏమైనా ఫ్రేమ్వర్క్స్ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆ పైథాన్ ఫ్రేమ్వర్క్స్ మిగతా వాళ్ళు ఎవరైనా కామెంట్ చదివినప్పుడు ఆ ఫ్రేమ్వర్క్స్ గురించి కూడా తెలుసుకుంటారు. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.